ఈ ప్రాబ్లమ్ అన్సాల్వ్డ్ స్టాక్ అనేది క్యాలిక్యులేషన్ చేసాము. సో ఇప్పుడు ప్రజెంట్ కన్సైన్మెంట్ అకౌంట్ చూద్దాం. పార్ట్ 2లో కన్సైన్మెంట్ అకౌంట్ చూద్దాం. పర్టికులర్స్ అమౌంట్ డెబిట్ క్రెడిట్ కన్సైన్మెంట్ అకౌంట్ 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 50 సెల్ ఫోన్స్ 2 into 2500 1,25,000 is the total cost. Okay, by bank 1,500 plus 2,500 consign are పెట్టిన ఎక్స్పెన్సెస్ ఎంత 3,000. సో తేజ అండ్ కో కంపెనీ ఎక్స్పెన్సెస్ ఎంత అకౌంట్ 1,600 ప్లస్ తేజ అండ్ కో కమిషన్ ఎంత 3,000. ఓకే, బై తేజ అండ్ కో అకౌంట్ 40 into 3,000 ఒక్కొక్కటి 3,000కి సేల్ చేశారు. సో 1,20,000 ఇస్ ద సేల్స్ అనమాట. ఓకే, మనం అన్సాల్వ్డ్ స్టాక్ క్యాలిక్యులేషన్ చేసాం కదా, దాంట్లో ఎంత వచ్చింది 25,600. ఓకే, 25,600 అన్సాల్వ్డ్ స్టాక్ అనేది మిగిలిపోయింది. ఓకే, ఏది హైయెస్ట్ ఉందో దాన్ని బోత్ సైడ్స్ ఎంటర్ చేయండి. ఎంత వచ్చింది మనకి 14,000 14